ఆహా చాలా బాగున్నారా కొంచెం అలా. హలో అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు పాట మొదలు పెట్టక ముందే వచ్చాను. ఏంటి అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారు? కాలేజీకి సెలవులు ఇవ్వగానే 50% హుషార్, అమ్మని చూడగానే 100% హుషార్. అమ్మా ఒకటి అడుగుతా, చెప్తా? బిఏ చదువుతున్నావు, ఇంకా చిన్నప్పట అడగడాలు మానలేదా? అరే బిఏ చదువుతాను, ఏబిసిడీలు మర్చిపోతావా మాత మాత? కమింగ్ టు ద పాయింట్, భర్త ముందే ఓ కుర్రాన్ని ఒళ్ళోకి లాక్కుంది ఓ భార్య. ఆ భర్త తిట్టలేదు, కొట్టలేదు, నవ్వి వెళ్ళిపోయాడు. ఎందువల్ల? ఇదిగో ఇటువంటి తిక్క ప్రశ్నలంటే నా కోపం. ఎందుకు కోపం? ఒళ్ళోకి లాక్కున్న కుర్రాడు ఎవరో తెలుసా? కన్న కొడుకు. దట్స్ ఆల్. అమ్మా నాకు పనుంది, వెళ్ళొస్తాను. ఏంట్రా అప్పుడే ఊరు మీద పడ్డావా? నిన్ను పట్నంలో పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తోంది ఇలా బలాదులు తిరగమని కాదు. ఏంటి రాజా చిన్నపిల్లళ్ళ? సీత ఏమిటి ఎలా ఉన్నావు? నా మనసేం బాగలేదు రాజా. ఏమైంది? రాత్రి నాకు పీడకలొచ్చింది. ఏమిటా కల? మా జీవితాలను నాశనం చేసిన భూతం మళ్ళీ మా ఇంటికి వచ్చింది. భూతమా? అంతే కదా, నన్ను తలుచుకోకపోయావా? నీ కళ్ళకొచ్చి ఆ భూతాన్ని చంపేసేవాడిగా మరి. అది రక్తంతో బంధం వేసుకున్న భూతం, అంత తొందరగా చచ్చిపోతాం. వస్తాను రాజా. సీత సీత చూడు సీత, నరకం లాంటి మా ఇంట్లో నేను మా అమ్మ జీవిత ఖైదీలేవని నీకు తెలుసు. నా బతుకులో నవ్వడం నేర్చుకున్నది నువ్వు పరిచయం అయ్యాకే. అవును, నీ స్నేహమే నన్ను ఇంకా బతికిస్తోంది. నిజం సీత, నువ్వు కూడా నాకు దూరమైన రోజున ఈ ఊళ్ళోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఉండను. రాజా వెళ్ళిపోతావా? అమ్మయ్యా, అయితే నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? చీకట్లో ఒక అందగాడు బట్టలు లేకుండా తిరుగుతుంటే అందగత్తెలంతా చుట్టూ చేరారు. ఏంటది? చీపాడు. అరే ఇందులో తప్పే ఉంది. చీకట్లో అందగాడు చందమామ, చుట్టూ నక్షత్రాలు. ఒక్క నిమిషం వచ్చి అయిపోయింది. అమ్మయ్యా అయిపోయింది. చూసావా ఎంత పెద్ద ముల్లో? సీత ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటి? ముట్టుకున్నా గుచ్చుకొని ముళ్ళు ఏది? తెలీదా? నేను చెప్పనా? 3 ముళ్ళు. పెళ్ళా? ఏమిటి పెళ్ళా? ఆడపిల్లవి పెళ్ళంటే సిగ్గుపడవా? నీ దగ్గర నాకెందుకు సిగ్గు? సీత ఆగు ఆగు. పెళ్ళి తర్వాత ఏం చేస్తా? పెద్దోళ్ళ కళ్ళకి దండం పెడతాం. అది కాదు, తర్వాత ఏం చేస్తాం? శోభనం. గదిలోకి వచ్చాక ఏం చేస్తావు? నాకేం తెలుసు? అరే నువ్వు ఎప్పుడు పిక్చర్స్ చూడలేదా? చూసాను. అది చెప్పు, ఏం చేస్తావు? మొదట గదిలోకి పాల గ్లాస్ తో వస్తాను. వస్తావు, ఇస్తావు, తాగేస్తాను. అది కాదు, అయిన తర్వాత లైట్ ఆరిపోతుంది. లైట్ ఆరిపోతుంది కదా, ఆ తర్వాత 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 ఆ తర్వాత తెల్లారుతుంది, నేను కాఫీ తెచ్చిస్తాను. అయ్యో అది కాదు, ఈ లైట్ ఆరిపోయాక తెల్లారే లోపు గ్యాప్ లేదు, గ్యాప్. ఆ గ్యాప్ లో ఏం చేస్తావు? నాకు తెలీదు. నేను చూసిన సినిమాలో ఎప్పుడు ఇంతే ఉంటుంది. తెలీదా? నేను చెప్పనా? సీత అరే ఆగు, నిన్నే ఆగమంటే. ఆగనంటుంటే నా కన్న కూతురి మీద చేయి వేయటానికి నీకెంత ధైర్యం రా? సార్ నా మాట వినండి, నేనే తప్పు చేయడం లేదు. నేను సీత ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. నీ మాయ మాటలు అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లకి చెప్పరా? నేను అలాంటి వాడిని కాదు, నా మాట నమ్మండి. రాజాని ఎందుకు కొడుతున్నావు? వీడి గురించి వీడి బాబు గురించి నీకు తెలియదమ్మా. కనిపించిన ప్రతి ఆడపిల్లని ఆటబొమ్మను చేసి ఆడుకునే పశువులమ్మా వీళ్ళు. మోసంతో వంచడం తప్ప ప్రేమించడం వీళ్ళ రక్తంలోనే లేదు. ప్రేమ ప్రేమ పంచిన చెల్లిని, ప్రాణం ఇచ్చిన భార్యని చేతులారా నాశనం చేసిన కసాయి వాడివి నువ్వు. ప్రేమ మనసు లేని రాతి మనిషివి నువ్వు. ప్రేమ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడుంది? పదరాజా వెళ్తాం.
చూసావా గౌరీ, మన ప్రేమకు గుర్తుగా పుట్టిన కన్న కూతురే నన్ను కసాయి వాడింది. నేను ప్రేమ మమత ఏమీ తెలియని మనిషినట. నాకు ప్రేమ అంటే తెలియదా? నాకు మనసే లేదా? చెప్పు గౌరీ, చెప్పు. చెల్లెమ్మ, బాధపడుతున్నావా? అమ్ము కొట్టిందా? దేవుడు కొట్టాడా? బాధపడకు. ఇదిగో నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. బాధపడకే, నేనున్నానుగా. బాధపడకు, ఏడవకే, భయపడకే, ఏడవద్దు. నేనున్నానుగా, నేనున్నాను.